హలో, ఈరోజు మనం సింపుల్ రెసిపీ అండి. స్వీట్ చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ మీరు ఏది చేసినా సింపుల్గానే ఉంటుంది పప్పు. వెనుక నుండి వాయిస్ యశ్ది నేను ఏం చేసినా సింపుల్గా ఉంటుందంట. సో ఫస్ట్ అయితే ఒక కప్పు శనగపిండి తీసుకొని దాంట్లో సగం చక్కెర తీసుకోండి. ఇది సిల్వర్ ఫాయిల్ మనకి దొరుకుతుంది. సిల్వర్ లీవ్స్ అంటారు కదా, స్వీట్ షాప్లో మనకి పైన స్వీట్ పైన ఉంటుంది. ఇది 80 రూపీస్ ప్యాకెట్. ఇది ఎక్కడైనా సరే కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఇది తెచ్చుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక స్టవ్ ఆన్ చేశాను. ఇందులో కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. ఇప్పుడు ఇందులో కప్పు శనగపిండి వేసాను. దీన్ని మనం చిన్న మంటలో మెల్లిగా ఆ ఫ్లేవర్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ప్యాన్లో చక్కెర వేసేసి ఎంత చక్కెర వేసామో దాంట్లో సగం కన్నా కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి. ఇక్కడ చక్కెర కరిగి పాకం రావాలి. ఈ లోపల శనగపిండిని మంచిగా వేయించుకుందాం. ఎప్పుడైనా స్వీట్ తినాలనే క్రేవింగ్ ఉంటుంది కదా, ఆ టైంలో చేసుకోవచ్చు హ్యాపీగా. సిల్వర్ లీవ్స్ లేకపోయినా పర్లేదు, ఉంటే చూడ్డానికి బాగుంటుంది అంతే. ఫస్ట్ ఇలా మనకు కొంచెం ఉండలు ఉంది కదా, వేగిన తర్వాత మొత్తం విడిగా అయిపోతుంది. శనగపిండి వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. నాకు చాలా ఇష్టం ఆ స్మెల్, ఆ అరోమా బాగుంటుంది. చిన్న మంటలో నిదానంగా వేయించుకోవాలి, మాడనివ్వకూడదు. మళ్ళీ ఇలా శనగపిండిని చక్కగా వేయించుకోవాలి. సో ఒక తీగ పాకం వచ్చిన తర్వాత ఈ శనగపిండిని ఈ చక్కెర పాకంలో వేసేసుకోండి. మంచిగా వేగాలి. శనగపిండి వేగకపోతే మటుకి అస్సలు బాగుండదు. ఉండలు లేకుండా ఇందులో వేసి కలుపుకోవాలి. సో కొంచెం కిందకి షిఫ్ట్ చేసుకొని రౌండ్గా పిండిలాగా తడిపేసుకోవాలి. ఇలా తడుపుకొని ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ సిల్వర్ పేపర్ని ఒక్కొక్కటి ఓపెన్ చేసుకోవాలి. కావాలి అంటే ఇందులో మధ్యలో మీ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే అన్నీ చేసుకోవడం. సింపుల్గా ఇంట్లో తయారు చేసుకున్న స్వీట్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.